హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబర్లు అందరూ ఎలా ఉన్నారు? మీనా టీవీలో మమ్మీ వంటలు, అమ్మ వంటలు, అమ్మ కిచెను గుర్తొచ్చానా? ఎన్ని చెప్పినా గుర్తు రావట్లేదా నేను? ఇప్పుడు నేను మీకు చేసి చూపించేది ఏంటంటే మామిడికాయ ముక్కల పచ్చడి. మామిడికాయ శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడుచుకుని ఇలా చెక్కుతోనే చిన్న చిన్న ముక్కలు తరగాలి. తరిగేసిన తర్వాత అట్లాగే దీంట్లో తెరవమూత వేసుకోవాలి. తెరవమూత వేసుకుని చల్లార్చుకోవాలి. తెరవమూత వేసుకుని చల్లారుతుంది. మనం కలిపేటప్పటికి చల్లారుతుంది. అట్లాగే దీంట్లో చివరికి కలపాలి. ఇప్పుడు కాదు, చూపిస్తాను. ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అట్లాగే ఒక 2 స్పూన్లు మెంతిపిండి. మెంతులు వేయించుకుని మన ఇంట్లో చేసుకోవచ్చు, బయట అయినా దొరుకుతుంది కదా. బయట ఇంట్లో వేయించుకుని ఉంచుకుంటే కమ్మటి వాసన వస్తుంది. అందుకని నేను ఇంట్లో వేయించి 2 స్పూన్లు మెంతిపిండి తయారు చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 స్పూన్లు మెంతిపిండి, కారం 2 స్పూన్లు 3 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఎందుకంటే కాయ కొంచెం మరి మీడియం సైజులో ఉంది మామిడికాయ, అందుకని 2 స్పూన్లు వేసాను. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. తగినంత. మళ్ళీ పసుపు అర స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలపాలన్నమాట. ఇవన్నీ కలిపేసేసి ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఈ రకంగా తరిగాను కదా, చిన్న చిన్న ముక్కలు తరగాలి. మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. పైన ఇది తీయకూడదు. మామిడికాయ పెచ్చు తీయకూడదు. దానిపైన పెచ్చు తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు మామిడికాయ ముక్కలు తరుక్కోవాలి. తరిగేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కలిపేసేయాలి. మెంతిపిండి, ఆవపిండి వేయకూడదు. ఆవపిండి వేయకుండా మెంతిపిండి, కారం, ఉప్పు, పసుపు వేసేసాను కదా. వేసేసిన తర్వాత ఈ ముక్కలు దీంట్లో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత అప్పుడు ఈ తెరవమూత చల్లారిపోయింది. తెరవమూత అంటే మళ్ళీ మినపప్పు, శనగపప్పు అవి ఏమి వేసుకోకుండా కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువ, మెంతులు, మళ్ళీ ఇది మిరపకాయలు, మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని పెట్టుకుంటే సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం ఊటలాగా వస్తుంది. సాయంత్రం అయ్యేటప్పటికి, ఎందుకంటే ఉప్పు వేసాం కదా, అందుకని ఊటలాగా వస్తుంది. సరే, కొంచెం ఊరిందనుకోండి, ఇది చాలా బాగుంటుంది. మన్నాడుకు కూడా చాలా బాగుంటుంది.
ఆవకాయ కన్నా ఇదే బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి కాబట్టి ఆవకాయ కన్నా ఇదే బాగుంటుంది. చక్కగా పిల్లలు కూడా ఇష్టపడతారు. చిన్న చిన్న ముక్కలు కదా, చిన్న చిన్న ముక్కలకి వేసుకుని తినడానికి దానికి టమాటా వాసన వస్తుంది చూసారా. మెంతిపిండి ఇంట్లో వేయించుకుంటే ఇంట్లో వేయించాను కాబట్టి టమాటా వాసన వస్తుంది సరే. అదే సరే, ఎంత బాగుందో పచ్చడి రెడీ అయిపోయింది. ఏం సింపుల్ అన్నీ. ఇంకా తరిగి పెట్టుకుని చెక్కు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. తరిగి పెట్టుకోవటం, ఉప్పు కారం వేయటం. 2 రోజులు అయిన తర్వాత చక్కగా 2 రోజులు కూడా అక్కర్లా, మర్నాడు వేసుకోవచ్చు, సాయంత్రం అయినా వేసుకోవచ్చు. చక్కగా కమ్మగా ఉంటుంది అంతే. కొంచెం బాగా ఇది ఊట వస్తే ఊట వచ్చేస్తుంది అనుకోండి. ఇప్పటికే ఊట ఎంత ఇదిగా ఉందో చూడండి. సరే వచ్చేసింది ఊట. అట్లాగే ఊట వచ్చేసింది కదా, అట్లాగే ఇలా చేసేయాలన్నమాట. అట్లాగే నేను ఇది ఎట్లా చేశాను, అట్లాగే నేను దీన్ని క్యారెట్ బీట్రూటుతో చేశాను అన్నమాట. క్యారెట్ బీట్రూటు ఇలా చిన్న చిన్న ముక్కలు తరుక్కుని దీనిలాగానే ముక్కలు తరిగి బీట్రూట్ పిచ్చు తీసేయాలి. పైన తొక్క తీసేసి బీట్రూట్కి తొక్క తీసేయాలి. క్యారెట్కి తీసిన ఫ్రెష్గా ఉంటే పర్వాలేదు, ఫ్రెష్గా లేకపోతే కొంచెం పైన పెచ్చు కనుక తీసేసుకుంటే చేదు లాంటిది ఏం లేకుండా ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది కూడా చిన్న చిన్న ముక్కలు క్యారెట్ను బీట్రూట్ పిల్లలు తినరు కాబట్టి పచ్చడి రూపేణ టిఫిన్లో కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసారా. అది ఏంటంటే 2 నిమ్మకాయలు, ఎంతంత నిమ్మకాయలు ఎంతంతే, చిన్న చిన్న అంటే మీడియం సైజులో నిమ్మకాయలు. నిమ్మకాయలు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలు. మళ్ళీ క్యారెట్ ఏమో ఇగో ఈ సైజులోవి. క్యారెట్ ఈ సైజులోవి 2 తరిగాను అన్నమాట. క్యారెట్ ఈ సైజులోవి 2 తరిగాను. నిమ్మకాయలేమో 2 మీడియం సైజు అన్నమాట. ఈ సైజు మీడియం సైజులో ఒక 2 తరుక్కోవచ్చు. అంటే గుజ్జు బాగా కావాలి అంటే గ్రేవ్ బాగా కావాలి అంటే 3 తరుక్కోవచ్చు. అట్లాగే దాంట్లో కూడా మెంతిపిండి, ఆవపిండి వేయకూడదు. ఉప్పు, కారం, కొంచెం చిటికెడు పసుపు వేసి తెరవమాత చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. చూసారా, నేను ఇది పొద్దునెప్పుడో కలిపాను. అది ఇప్పుడు బాగా నాని గ్రేవ్ బాగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఏంటంటే రసంలో ఈ 3 పసుపు, మెంతిపిండి, కారం, ఉప్పు మొత్తం కలిపేసి ఈ ముక్కలు కూడా కలిపేసి దానిపైన మనం తెరవమాత నూనెతో సహా, నూనె కొంచెం ఒక రవ్వ ఎక్కువ వేసుకుని తెరవమాత నూనె స్పూను, మన నూనె వాడుకునే స్పూన్ ఉంటుంది కదా, అంత స్పూన్తో చేసుకుంటే చాలు. ఆ స్పూన్ వేసుకుంటే చాలు. దాంట్లో కూడా అంతే, మెంతులు, ఆవాలు, మిరపకాయలు వేసుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, మంచిది. వేసుకొని తెరవమాత పెట్టుకుంటే టిఫిన్లోనికి బాగుంటాయి. పిల్లలకి పుల్లగా నిమ్మరసం కదా, పిల్లలకి బాగా ఇష్టం. దీంట్లో ఉన్నవి బీట్రూటు, క్యారెట్, నిమ్మరసం, మెంతిపిండి. ఆల్రెడీ మెంతిపిండి కూడా మంచిదే. దీంట్లో ఉన్నవన్నీ చాలా మంచివి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. మీ ఆలోచనలు కూడా నాకు షేర్ చేయండి తప్పకుండా. మరి ఉంటా. మీ మమ్మీ అంటే బాగాలేదు కదా, అందుకని అమ్మ, మీ కిచెన్ అమ్మ లేకపోతే వంటింటి అమ్మ. ఓకే, ఉంటాను మరి. లైక్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్లు ఏం చేస్తారు, బెల్లు కొట్టుతారు కదా. ఓకే, బాయ్, ఉంటాను మరి. షేర్ చేయటం తప్పకుండా షేర్ చేయటం మటుకు మర్చిపోకండి. బాయ్, ఉంటా.